విద్యార్థి లోకానికి మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే ప్రతి ఆంగ్లాభిమానికి మేసడి నమస్కారం. ఈరోజు క్లాస్లో గోల్డెన్ టేబుల్ నెంబర్ 5లో ఏం నేర్చుకోబోతున్నారో తెలుసుకోబోతున్నారు. పదండి ముందుకు. సో ఇది గోల్డెన్ టేబుల్ నెంబర్ 5. రెగ్యులర్గా చూసే వాళ్ళకి నో ప్రాబ్లం ఎట్ ఆల్. అంటే మనం ఒక టాపిక్ని 7 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 5 చూడండి, ఇక్కడ నేమ్ ఆఫ్ ద టాపిక్ మీకు తెలుసు కదా, సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయి ఫ్రెండ్స్? డూ అండ్ డస్. మెయిన్ వర్బ్ వచ్చేసి ఒకటో రూపంలో ఉంటుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మీరు 1,00,000 వాక్యాలు రాసిన మాట్లాడిన వర్బ్ మాత్రం ఒకటో రూపంలో ఉండాలి. రైట్, మరి ఇక్కడ ఏం నేర్చుకోబోతున్నారు ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 5లో ఫ్రెండ్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ సెంటెన్సెస్. అంటే అసలు వాక్యాలని ఎన్ని రకాలుగా ప్రాక్టీస్ చేయొచ్చు. నాకు తెలిసి మీరు ఇంగ్లీష్లో ఒక టాపిక్ని ఇంత క్రియేటివ్ స్టైల్లో చూడడం ఇదే ఫస్ట్ టైం అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ టెక్నిక్, ఈ యజ్ఞంలో తయారైన టెక్నిక్ ఇప్పుడు నేను గ్లోబ్లోకి వదిలేస్తున్న ఈ బ్యూటిఫుల్ టెక్నిక్. ఎస్, మంచిని పంచాల్సిందే, 10 మంది నేర్చుకోవాల్సిందే. నేనే కాదు, నేను కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్కి వినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, మీలో ఎవరికైనా 2 తెలుగు రాష్ట్రాలలో మీకు ఏ సబ్జెక్ట్ పైన అద్భుతమైన అవగాహన ఉన్నా సుమన్ టీవీ వారిని కాంటాక్ట్ కండి. మీ సబ్జెక్ట్ని వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ సమాజానికి. సార్, అందరం కలిసి ఉందాం, ఎంజాయ్ చేద్దాం. ముఖ్యంగా మీరు అలవోకగా ఆంగ్లం నేర్చుకోవాలంటే, ఇంట్లోనే ఉండి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఈ ఛానల్ని మీరు రెగ్యులర్గా చూస్తుండండి. ఈరోజు క్లాస్లో మనం కాంబినేషన్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకోబోతున్నాము. అంటే ఒక వాక్యాన్ని ఎన్ని స్టైల్స్లో మాట్లాడచ్చో మీరు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పిఎస్ వర్సెస్ ఎన్ఎస్ అని ఉంది. పిఎస్ అంటే పాజిటివ్ సెంటెన్సెస్, ఎన్ఎస్ అంటే నెగిటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ పిఎస్ అండ్ ఎన్ఎస్ అండ్ పిఎస్, నెగిటివ్ సెంటెన్సెస్ వర్సెస్ పాజిటివ్ సెంటెన్సెస్, పాజిటివ్ సెంటెన్సెస్ వర్సెస్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ వర్సెస్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, పాజిటివ్ సెంటెన్సెస్ వర్సెస్ డబ్ల్యూహెచ్ టైప్ సెంటెన్సెస్. యా, ఈ టేబుల్ చాలా పవర్ఫుల్ టేబుల్. అందుకే ఈ ప్రతి టేబుల్కి గోల్డెన్ టేబుల్ అని నామకరణం చేయడం జరిగింది. ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 5లో ఏం నేర్చుకోబోతున్నారంటే అసలు ఇంగ్లీష్లో ఒక్కొక్క టాపిక్ని ఇట్లా కాంబినేషన్స్గా డివైడ్ చేసి ఎలా ప్రాక్టీస్ చేయాలో నేర్చుకోబోతున్నారు. ప్రతి కాంబినేషన్, ఈ 1 2 3 4 ఏంటి, నంబర్స్ ఏంటి అని మీలో చాలామందికి సందేహం కలగవచ్చు. అంటే ఒక్క కాంబినేషన్ పైన కనీసం 4 వాక్యాలను మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జాంపుల్, నేను ఒక్కొక్క కాంబినేషన్ పైన నేను ఒక్కొక్క వాక్యం ప్రాక్టీస్ చేసి చూపిస్తాను. మీరు ఇలా పేపర్ పైన ఇలా టేబుల్ డ్రా చేసుకొని ఇంగ్లీష్లో ఉండే అత్యంత ముఖ్యమైన టాపిక్స్ అన్నిటిపైన ఒక 50 గోల్డెన్ టాపిక్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో. ఆ 50 టాపిక్స్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చేసినట్లే. టీ చేయాలంటే ఒక 5 ఐటమ్స్ అవసరం. టీ చేయాలంటే ఈ ప్రపంచంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎవరైనా సరే టీ చేయాలంటే ఎన్ని ఐటమ్స్ అవసరం? ఓన్లీ 5. ఒక బౌల్ కావాలి టీ చేయాలంటే, కొంచెం వాటర్ కావాలి, కొంచెం టీ పౌడర్ కావాలి, షుగర్ కావాలి, మిల్క్ కావాలి. సో ఈ ప్రపంచంలో ఎవరైనా టీ చేయొచ్చు ఈ 5 ఐటమ్స్ తోటి. అలాగే ఇంగ్లీష్లో ఒక 50 గోల్డెన్ టాపిక్స్ ఉన్నాయి. ఆ 50 టాపిక్స్ ఎవరు ఎక్సలెంట్గా నేర్చుకున్నారు, ఈవెన్ వాచ్మెన్ నేర్చుకున్న ఆయన టీచర్మెన్ అవుతాడు. ఆ 50 టాపిక్స్ ఎక్సలెంట్గా నేర్చుకుంటే మీకు ఇంగ్లీష్ వచ్చేసినట్లే. సో నేను మీరేం చేయాలి, ప్రతి టాపిక్ని ఇలా నేర్చుకోవాలి. మిగతా 49 టాపిక్స్ కూడా ఈ టేబుల్ డ్రా చేసి ప్రాక్టీస్ చేసుకోండి మీరు ఇంట్లో. రైట్, చూడండి, పాజిటివ్ వర్సెస్ నెగిటివ్ అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రతిరోజు కాలేజీకి వెళ్తాను కానీ ఆమె వెళ్ళదు. చూడండి, నేను వెళ్తాను అంటేనేమో పాజిటివ్ సెంటెన్స్, ఆమె వెళ్ళదు అంటేనేమో నెగిటివ్ సెంటెన్స్. చూడండి, ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే బట్ షీ డజంట్ గో. చూసారా, నా గురించి పాజిటివ్ చెప్పాను, ఆమె గురించి నెగిటివ్ చెప్పాను. లేదా షీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే బట్ ఐ డోంట్ గో, అంటే ఆమె వెళ్తుంది కానీ నేను వెళ్ళను. అంటే ఏదైనా సరే ఒక పని, నేను ప్రతిరోజు టీవీ చూస్తాను కానీ ఆమె చూడదు. నేను ప్రతిరోజు జిమ్కి వెళ్తాను, వారు వెళ్ళరు. లేదా వారు ప్రతిరోజు జిమ్కి వెళ్తారు కానీ నేను వెళ్ళను. ఆమె ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడుతుంది కానీ నేను మాట్లాడను. అంటే ఒకటే వాక్యంలో పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ ఉండాలి. ఇలాంటి వాక్యాలు కనీసం ఒక 4 మాట్లాడాలి. ఐ రైట్ డైరీ ఎవ్రీడే బట్ మై ఫ్రెండ్స్ డోంట్, అంటే నేను ప్రతిరోజు డైరీ రాస్తాను కానీ నా ఫ్రెండ్స్ రాయరు. ఐ వాచ్ టీవీ ఎవ్రీడే బట్ యూ డోంట్. నెక్స్ట్, దే స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ బట్ ఐ డోంట్. నెక్స్ట్, షీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే బట్ ఐ డోంట్, అంటే ఆమె కాలేజ్కు రెగ్యులర్గా వెళ్తుంది కానీ నేను వెళ్ళను. ఇలా అండి పాజిటివ్ అండ్ నెగిటివ్. నెక్స్ట్ ఏంటి, నెగిటివ్ వర్సెస్ పాజిటివ్. అంటే ఫస్ట్ నెగిటివ్ చెప్పాలి. ఇక్కడనేమో ప్రతి వాక్యం ఫస్ట్ పాజిటివ్లోనే చెప్పాలి. మీకు అర్థమయ్యేటందుకు కొన్నిసార్లు మీకు ఫస్ట్ నెగిటివ్ కూడా చెప్పడం జరిగింది. ఈ కాంబినేషన్లో ఎవ్రీ సెంటెన్స్ షుడ్ స్టార్ట్ విత్ పాజిటివ్. ఇక్కడనేమో నెగిటివ్ తోటి స్టార్ట్ కావాలి. ఫస్ట్ నెగిటివ్ చెప్పాలి. సబ్జెక్ట్ ఏది తీసుకున్నా సరే నెగిటివ్ చెప్పాలి. ఏ సబ్జెక్ట్ అన్నా తీసుకోండి. ఐ డోంట్ వాచ్ టీవీ బట్ షీ వాచెస్,
అంటే నేను టీవీ చూడను కానీ ఆమె చూస్తుంది. ఓకే, నెక్స్ట్ ఐ డోంట్ గో టు లైబ్రరీ ఎవ్రీ డే. ఓకే, బట్ షీ గోస్. నేను ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళను కానీ ఆమె వెళ్తుంది. అంటే నెగిటివ్ వర్సెస్ పాజిటివ్ అనమాట. ఐ డోంట్ రైట్ డైరీ ఎవ్రీడే. నేను ప్రతిరోజు డైరీ రాయను, బట్ షీ రైట్స్. అది ఆమె రాస్తుంది, పాజిటివ్. ఇలాంటి నెగిటివ్ వర్సెస్ పాజిటివ్ ఇలాంటివి కనీసం ఒక 4 వాక్యాలు ప్రాక్టీస్ చేయండి. ఇలా టిక్ చేయాలి, టేబుల్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఏంటి, పాజిటివ్ సెంటెన్సెస్ వర్సెస్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. అంటే పాజిటివ్ ఒక వాక్యం చెప్పాలి, సబ్జెక్ట్ ఏదైనా తీసుకోండి, పాజిటివ్ చెప్పి వెంటనే నెగిటివ్ ఇంట్రాగేటివ్లోకి మార్చాలి. ఎగ్జాంపుల్, ఐ వాచ్ సుమన్ టీవీ రెగ్యులర్లీ. డోంట్ యూ వాచ్ అంటే నేను సుమన్ టీవీ రెగ్యులర్గా చూస్తాను, మీరు చూడరా? డోంట్ యూ వాచ్, చూసారా? పాజిటివ్ వర్సెస్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ అంటే ఇదే. నెక్స్ట్, షీ గోస్ టు స్కూల్ రెగ్యులర్లీ. డజంట్ హీ గో? షీ గోస్ టు స్కూల్ రెగ్యులర్లీ. డజంట్ హీ గో అంటే ఆమె స్కూల్కు రెగ్యులర్గా వెళ్తుంది, అతడు వెళ్ళడా అని అర్థం. నెక్స్ట్, నెగిటివ్ సెంటెన్సెస్ వర్సెస్ ఇంట్రాగేటివ్. ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి కానీ ఆ వాక్యంలోని ఫస్ట్ పార్ట్ నెగిటివ్ అయి ఉండాలి. తర్వాత పార్ట్లో ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, అయితే అపోజిట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. అక్కడ ఉండే సబ్జెక్ట్ తీసుకోకుండా అపోజిట్ ఎనీ సబ్జెక్ట్, అది ఇంట్రాగేటివ్లో ఉండాలి. చూడండి, ఐ డోంట్ రీడ్ న్యూస్ పేపర్. డూ యూ రీడ్? నేను న్యూస్ పేపర్ చదవను, మీరు చదువుతారా? నెక్స్ట్, షీ డజంట్ వేస్ట్ టైం. డూ యూ వేస్ట్? ఆమె సమయాన్ని వృధా చేయదు, మీరు చేస్తారా? నెక్స్ట్, ఐ డోంట్ టేక్ నాన్ వెజ్. డూ యూ టేక్? నేను నాన్ వెజ్ తీసుకోను, మీరు తీసుకుంటారా అని అర్థం. అంటే ఏదైనా ఒక పని ఒక వ్యక్తి చేయడం మరో వ్యక్తి చేస్తాడా అని అర్థం. నెక్స్ట్, లాస్ట్ కాంబినేషన్ వచ్చేసి పాజిటివ్ సెంటెన్సెస్ వర్సెస్ డబుల్-హెచ్ టైప్ సెంటెన్సెస్. అంటే ఒక వాక్యాన్ని పాజిటివ్లో చెప్పాలి ఫస్ట్ పార్ట్లో. యూ కెన్ స్టార్ట్ విత్ ఎనీ సబ్జెక్ట్. నెక్స్ట్ పార్ట్ షుడ్ బి డబుల్-హెచ్ టైప్ సెంటెన్స్. చూడండి, ఐ టేక్ కాఫీ ఎవ్రీడే. వాట్ డూ యూ టేక్? నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాను, మరి మీరేం తీసుకుంటారు? ఐ గో టు ఆఫీస్ ఎవ్రీడే. వేర్ డూ యూ గో? నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాను, మరి మీరు ఎక్కడ వెళ్తారు? మనం రియల్ లైఫ్లో ఇలాంటి వాక్యాలు మాట్లాడతామండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ క్లోజ్ ఫ్రెండ్తో మీరు ఒక క్యాంటీన్కి వెళ్ళారు, మీ ఫ్రెండ్ అడుగుతున్నాడు, ఒరే నువ్వేం తీసుకుంటావురా అని అడిగాడు. అరే ఐ టేక్ కాఫీ, నేను కాఫీ తీసుకుంటాను, మరి నీవేం తీసుకుంటావురా బామర్ది అంటుంటాం. అంటే నేను కాఫీ తీసుకుంటాను, మరి నీవేం తీసుకుంటావు అంటామా లేదా? ఇలా మాట్లాడతామా లేదండి? మీరు ఏదో సిగ్గుపడుతున్నారు కానీ అప్పుడప్పుడు మీరు కూడా ఇలా మాట్లాడతారు. సార్ ఏంటి మరి ఇంత మొరటుగా మాట్లాడుతున్నాడు అని మీరు అనుకుంటున్నారు. మీరు కూడా అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో ఇలా మాట్లాడుతుంటారు, అంటుంటాం క్యాంటీన్లో ఫ్రెండ్స్ తోటి, ఒరే నేను టీ తీసుకుంటారా, నువ్వేం తీసుకుంటావు అంటాం. మరి ఆ సందర్భంలో ఈ టాపికే, ఐ టేక్ కాఫీ, వాట్ డూ యూ టేక్? ఐ వాచ్ టీవీ, వాట్ డూ యూ వాచ్? ఐ ప్లే టెన్నిస్, వాట్ డూ యూ ప్లే? అలా ఇలాంటి సందర్భంలో ఈ కాంబినేషన్ ఆఫ్ సెంటెన్సెస్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఒక్కొక్క కాంబినేషన్ పైన కనీసం 4 వాక్యాలు ప్రాక్టీస్ చేయండి. ఇలా ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 5లో కాంబినేషన్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి వివరించడం జరిగింది. ఈ క్లాస్ మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ అతి త్వరలో మరొక అద్భుతమైన క్లాస్తో, అంటే గోల్డెన్ టేబుల్ నెంబర్ 6లో ఏముందో వెయిటింగ్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ అప్పటి వరకు సెలవు తీసుకుంటూ ఇట్లు మీ ఏఎస్ రెడ్డి మరియు విద్యార్థి బృందం.